హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఒక క్లయింట్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేదైతే మనం తెలుసుకోబోతున్నాము. యాజ్ ఏ ఫ్రెషర్గా ఎవరైతే జాయిన్ అయి ఉంటారో వాళ్ళకు క్లయింట్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే భయపడుతూ ఉంటారు. సో కొందరికి ఫ్రెషర్స్కి క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది అనేది కూడా తెలియదు. సో నేను ఈ వీడియోలో క్లయింట్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్లయింట్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు ఓన్లీ ఫ్రెషర్స్ అనేది అయితే కాదు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్కి కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనము ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నామో ఆ ప్రాజెక్ట్లో ఏదో ఒక టీంలోకి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ అనేది అయితే చేస్తారు. సో ఈ విధంగా ఒక క్లయింట్ ఇంటర్వ్యూ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. ఆర్ఎల్స్ మనం ఎప్పుడన్నా జాబ్ స్విచ్ అయినప్పుడు కూడా మనము వేరే కంపెనీలో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్లోకి వెళ్ళడానికి అప్పుడు మనకు క్లయింట్ ఇంటర్వ్యూ అనేది అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్కడ చూసుకున్నా కూడా మనకు ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు క్లయింట్ ఇంటర్వ్యూ అనేది అయితే కంపల్సరీ చేస్తారు. సో అది అంత క్రిటికల్గా అయితే ఉండదు, సో ఈజీగా అయిపోతుంది. సో కొందరికి ఫ్రెషర్స్కి ఎవరైతే జాయిన్ అవుతూ ఉంటారో వాళ్ళకు అసలు క్లయింట్ ఇంటర్వ్యూ ఉంది అనేది కూడా ఐడియా ఉండదు. సో ఈ క్లయింట్ ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది, ఈ క్లయింట్ ఇంటర్వ్యూ ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు, ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ మీద వీడియో అనేది అయితే చేస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ ఒక ఫ్రెషర్ జాయిన్ అయినప్పుడు మనకు కంపెనీలోకి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయినప్పుడు ఆ పర్సన్స్కి లైక్ 2 to 3 months కానీ లైక్ 3 to 4 months కానీ ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్లోకి తీసుకుంటారు. ఒక ప్రాజెక్ట్ అసైన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో మల్టిపుల్ అప్లికేషన్స్ మీద మల్టిపుల్ టీమ్స్ అయితే ఉంటాయి. ఓకే, ఒక ఆ ప్రాజెక్ట్లో మల్టిపుల్ టీమ్స్ అనేది అయితే ఉంటాయి. మల్టిపుల్ టీమ్స్కి ఫర్ సపోజ్ ఒక్కొక్క టీమ్కి 5 to 6 members కానీ 6 to 7 members కానీ ఇట్లా డెవలపర్స్, టెస్టింగ్ మెంబర్స్ ఉంటారు. సో ఎప్పుడైతే ఆ టీంలో ఎవరైనా కానీ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు కానీ లైక్ ఆ టీంలో రిక్వైర్మెంట్ ఎక్కువ అన్నప్పుడు ఏదైనా డెవలపర్ని తీసుకోవాలన్నప్పుడు కానీ ఇట్లా బయట ఎవరైతే బెంచ్ మీద పీపుల్స్ ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అంటే సంథింగ్ ఆ ప్రాజెక్ట్లోకి అసైన్ చేసి ఆ ప్రాజెక్ట్లో ఆ టీంలోకి తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ ట్రై చేసినప్పుడు సో వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఈ డెవలపర్ వర్క్ చేయగలడా లేడా, క్లయింట్స్తో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వగలడు అనేది ఇంటర్వ్యూ అనేది అయితే చేస్తారు. సో నార్మల్గా మనము ఒక జాబ్కి సెర్చ్ చేస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఇంటర్వ్యూ చేస్తారో అదే విధంగా మనకు ప్రాజెక్ట్లో ఉన్న ఆ టీమ్ మెంబర్స్ ఎవరైతే టీమ్ లీడ్ కానీ సీనియర్ పీపుల్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజరు ఈ పర్సన్స్కి ఇంటర్వ్యూ చేయమనేసి, టీంలోకి తీసుకోవడానికి ఇంటర్వ్యూ చేయమనేసి ఆ టీంలో ఉన్న మెంబర్స్కి అయితే చెప్తారు. సో అప్పుడు వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి ఈ పర్సన్ వర్క్ చేయగలడా లేడా, క్లయింట్స్తో కమ్యూనికేట్ చేయగలడా లేడా, మనకున్న రిక్వైర్మెంట్ని లైక్ మనతో పాటు వర్క్ చేయగలడా లేదా అనేది ఈ ఈ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళు అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తారు. సో యాజ్ ఏ ఫ్రెషర్కి అయితే అంత డీప్గా అయితే క్వశ్చన్స్ అడగరు. సో నీ దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేదా, కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, మనకున్న రిక్వైర్మెంట్ని ఇతను ఇచ్చిన టాస్క్లు చేయగలడా లేడా, ఇలాంటివన్నీ అయితే చెక్ చేసుకుంటారు. సో ఇంటర్వ్యూలో సో సింపుల్గా క్వశ్చన్స్ అనేది అయితే అడుగుతారు. స్కిల్స్ మీద మీకు ఏదైతే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ మీద అయితే అడుగుతారు. సో ఫస్ట్ మన ఆఫ్షోర్లో ఏదైతే టీమ్స్ ఉంటాయో ఆ టీమ్ మెంబర్సే లైక్ టీమ్ లీడ్ కానీ సీనియర్ పీపుల్స్ కానీ ఇట్లా ఇంటర్వ్యూ చేస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇంటర్వ్యూ చేసిన తర్వాత టీమ్ మెంబర్స్ డైరెక్ట్గా తీసేసుకొని ఆన్బోర్డ్ చేసుకొని కేటీలు ఇవ్వడం ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది. కొన్ని కంపెనీస్ అయితే ఏం చేస్తారంటే వన్స్ ప్రాజెక్ట్ అసైన్ అయిన తర్వాత ఫర్ సపోజ్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్కి అనుకుంటే ఇప్పుడు ఒక పర్సన్ జాబ్ స్విచ్ అయ్యాడు. జాబ్ స్విచ్ అయిన తర్వాత అతనికి ప్రాజెక్ట్ అసైన్ అయింది. ప్రాజెక్ట్ అసైన్ అయిన తర్వాత ఒక టీంలో ఒక అతను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు. ఫర్ సపోజ్ లైక్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నాడు. అతని ప్లేస్లోకి సేమ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ని తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్న పర్సన్ని ఫైండ్ అవుట్ చేసుకొని అతన్ని ఇంటర్వ్యూ చేస్తారు. ఫస్ట్ మన టీమ్ మెంబర్స్ ఇంటర్వ్యూ చేస్తారు. లైక్ చెప్పాను కదా, టీమ్ లీడ్ కానీ సీనియర్ పీపుల్స్ కానీ ఎవరైతే ఉంటారో మేనేజర్ వచ్చేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి అతన్ని ఇంటర్వ్యూ చేస్తారు. వన్స్ ఇంటర్వ్యూ అయిన తర్వాత అది సింపుల్గానే ఉంటుంది. సో వన్స్ ఇంటర్వ్యూ అయిన తర్వాత క్లయింట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని చెప్పేసి అక్కడ ఆఫ్షోర్లో వాళ్ళు చేసిన తర్వాత ఆన్షూర్ వాళ్ళతో కనెక్ట్ అయ్యి అక్కడ ఆన్షూర్లో కూడా ఒకవేళ ఆన్షూర్ పీపుల్స్ ఉంటే ఆన్షూర్ పీపుల్స్తో చేపిస్తారు. లేదు అంటే ఆన్షూర్లో కూడా మన ఆఫ్షోర్ వాళ్ళే ఉంటారు.
లైక్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో పాటైనా ఇంటర్వ్యూ అనేది అయితే చేపిస్తారు. సో ఆఫ్షోర్ వాళ్ళు అయిపోయిన తర్వాత ఆన్షోర్ వాళ్ళతో క్లయింట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామని చెప్పేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. సో వన్స్ ఆన్షోర్ వాళ్ళతో షెడ్యూల్ చేసిన తర్వాత వాళ్ళు కూడా సమ్ బేసిక్ క్వశ్చన్స్ అనేది అయితే అడుగుతారు. అండ్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది అంటే ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేశాడా లేదా, ఏ దాని మీద ఏ స్కిల్స్ మీద వర్క్ చేశాడు అనేది ఈ విధంగా మనకు వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. లైక్ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, క్లయింట్స్తో ఏ విధంగా మాట్లాడగలడు, అండ్ ప్రీవియస్ ఏ స్కిల్స్ మీద వర్క్ చేశాడు, లైక్ డిప్లాయ్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, డెవలప్మెంట్ ఇట్లా ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఓకే ఇతను చేయగలడు, ఏ టాస్క్ ఇచ్చినా కానీ చేయగలడు, ఈ స్కిల్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఆ ప్రాజెక్ట్లోకి ఆ టీం మెంబర్స్, ఆ టీం ఏదైతే టీం ఉందో ఆ టీంలోకి తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఒకవేళ మీరు క్లయింట్ ఇంటర్వ్యూ లైక్ వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ రిక్వైర్మెంట్ లేకపోతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత మళ్ళీ వేరే టీంలోకి కానీ లైక్ వేరే ప్రాజెక్ట్లోకి కానీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఫర్ సపోజ్ ఈ ప్రాజెక్ట్లో మీరు సెలెక్ట్ అవ్వలేదు క్లయింట్ ఇంటర్వ్యూ, మీకున్న స్కిల్స్ వాళ్ళకు మ్యాచ్ అవ్వట్లేదు, సంథింగ్ మీ దగ్గర స్కిల్స్ తక్కువ ఉండడం వల్లనో లేదా మీరు ప్రీవియస్ కంపెనీలో చేసిన స్కిల్స్ వీళ్ళకు ఉపయోగపడకపోవడము, సో ఈ విధంగా స్కిల్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల లైక్ మీరు ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేకపోవడము, సో ఇట్లా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ఆ ప్రాజెక్ట్ అనేది అయితే సెలెక్ట్ అవ్వకపోతే ఇంకో ప్రాజెక్ట్కి ఎవరైతే మీరు బెంచ్ మేనేజర్స్ ఉంటారో ఆ బెంచ్ మేనేజర్స్ మీకు ప్రాజెక్ట్ అలొకేట్ చేస్తారు వేరే ప్రాజెక్ట్ని. ఆ ప్రాజెక్ట్లో కూడా సేమ్ ప్రాసెస్, ఫస్ట్ ఆఫ్షోర్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, తర్వాత మీకు ఆఫ్షోర్ వాళ్ళకు ఓకే అనుకుంటే క్లయింట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. క్లయింట్ ఇంటర్వ్యూ కూడా షెడ్యూల్ అయిన తర్వాత మీరు పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చినట్లయితే లైక్ మీ స్కిల్స్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మ్యాచ్ అయితే అప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్లోకి టీంలోకి ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఈ విధంగా మీరు ఒక క్లయింట్ ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వలేదు అనేది అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక క్లయింట్ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకొక క్లయింట్ ఇంటర్వ్యూ అనేది అయితే ఉంటుంది. సో బట్ కాకపోతే మనం కూడా కొద్దిగా స్కిల్స్ అనేది అయితే నేర్చుకొని రెడీగా ఉండాలి వన్స్ జాబ్ వచ్చిన తర్వాత. సో అప్పుడు మనకు క్లయింట్ ఇంటర్వ్యూలో ఈజీగా మనం క్లయింట్ ఇంటర్వ్యూ అనేది అయితే క్లియర్ చేసి మనం ప్రాజెక్ట్లోకి అయితే ఈజీగా వెళ్ళొచ్చు. సో కొందరు చాలామంది బెంచ్ మీదనే ఉంటారు, సో ఎటువంటి స్కిల్స్ అనేది అయితే నేర్చుకోరు. సో బెంచ్ పీరియడ్ని కూడా యూజ్ చేసుకోండి. సో నా తరపు నుండి నేను ఒకటే చెప్తున్నాను, బెంచ్ మీద ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు బెంచ్ మీద ఉండి ఏదో ఒక స్కిల్స్ అనేది అయితే నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. సో మీరు ఏదో ఒక స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్ మీదనే మీరు జాబ్ స్విచ్ అవ్వచ్చు, లేదా మీకున్న స్కిల్స్ నేర్చుకున్న స్కిల్స్ని బట్టి ఏదో ఒక ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. రియల్ టైం ప్రాజెక్ట్ అనేది అయితే మీకు ఐడియా అనేది అయితే వస్తుంది. వన్స్ మీరు రియల్ టైం ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా వర్క్ చేస్తున్నాము, టీమ్స్తో ఏ విధంగా ఉంటున్నాము, టీమ్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ మనము ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆ టాపిక్ మీద వీడియో అనేది అయితే చేస్తాను. సో నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ వీడియో లైక్ వన్స్ మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి టీంలోకి వెళ్ళిన తర్వాత టీమ్ మెంబర్స్తో ఏ విధంగా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, మనము మనకు కావాల్సిన నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలి టీమ్ మెంబర్స్ని అడిగి అనేది ఈ టాపిక్స్ మీద నేను వీడియోస్ అనేది అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను. మీకు ఓకే అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. లైక్ వన్స్ మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత టీమ్ మెంబర్స్తో ఏ విధంగా ఉండాలి, డైలీ టాస్క్స్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది మనము నేర్చుకుందాం. ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది కదా, జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది అయితే అడగండి, లేదా నాకు డైరెక్ట్గా నాతోనే డిస్కస్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళండి, అక్కడ నా మొబైల్ నెంబర్ ఉంటుంది. సో డైరెక్ట్ చాట్ చేయండి, మీ డౌట్స్ అనేది అయితే క్లియర్ చేస్తాను. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బై బై, సీ యూ.